హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. సండే అంటే అందరికీ తెలిసిందే, అందరూ అడిగేది ఒకటే. సో ఈరోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్ అని మనకి తెలిసిందే. వారం అంతా నాన్ వెజ్ తిన్నా కానీ సండే వస్తే ముక్కలేందే ముద్ద దిగదని. సో ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. నేను మా వైఫ్ ఎక్కడికో కాదు, లూలు మాల్కి. సో లూలు మాల్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది మీట్ స్టాల్. సో ఈ మీట్ స్టాల్లో ప్రతిదీ దొరుకుతుంది. సో చికెన్ కానీ, మనకి మటన్ కానీ, ఫ్రాన్స్, ఫిష్ ప్రతిదీ కూడా దొరుకుతుంది ఇక్కడ. లివర్, సో చూడండి, లెగ్ పీసెస్ తీసుకున్నాను నేను. సో లెగ్ పీసెస్ 4 వచ్చేసి 113 రూపీస్. సో చికెన్ కర్రీ కోసం చికెన్ తీసుకున్నాను. సో 141 రూపీస్. ప్రైస్ పరంగా అయితే సో పర్లేదు, ది బెస్ట్ అనిపించింది. సో ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోతాం. ఇంటికి వచ్చేసాం. మా వైఫ్ అయితే యుద్ధం ప్రకటించింది లెగ్ పీసెస్ మీద. తర్వాత వచ్చేసి చాక్ తీసుకుంది. చాక్తో వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి ఫోక్ తీసుకొని హోల్స్ పెట్టింది. హోల్స్ పెట్టి తర్వాత ముక్కకి మసాలా పట్టాలని చెప్పి మొత్తం 4 సైడ్స్ అయితే హోల్స్ పెట్టింది. 1 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు, కారం వేసింది. పొడి మసాలా వేసి పెరుగు కూడా యాడ్ చేసింది. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ పిండి, నిమ్మకాయ పిండి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో దాన్ని వేసి బాగా మిక్స్ చేసుకుంది. మిక్స్ చేసి ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టింది. సో తర్వాత చికెన్ కర్రీ కోసమని పీసెస్ కట్ చేసుకుంటుంది. టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి. సో మొత్తం పీసెస్ కట్ చేసుకున్నాక, పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంది. ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి మొత్తం వేసి మిక్స్ చేసుకుంది. మిక్స్ చేసి బాగా మిక్స్ అయినాక సో కొంచెం ఒక 10 మినిట్స్ అలా బ్రౌనిష్ అయినాక పీసెస్ యాడ్ చేసింది దాంట్లో. సో పీసెస్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ ఆ పీసెస్లో ఉన్న వాటర్ అంతా పోయేదాకా ఉంచి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసింది. మిక్స్ చేసి అలాగే ఒక 10 మినిట్స్ ఆ పచ్చివాసన పోయిన తర్వాత సో ఒక టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసింది. అలాగే పొడి మసాలా ఒక టేబుల్ స్పూన్, కల్లుప్పు వేసింది. కల్లుప్పు వేసి మొత్తం మిక్స్ చేసుకుంది. మొత్తం ముక్కకు పట్టేలాగా మిక్స్ చేసుకుంది. సో ఆయిల్ అంతా పైకి వచ్చినాక టమాటా యాడ్ చేసుకుంది. టమాటా యాడ్ చేసి కొంచెం సేపు ఆగి తర్వాత ఒక కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసింది. బాగా మిక్స్ చేసి సో అలా 10 to 15 మినిట్స్ అలా సిమ్లో పెట్టి ఉంచి అది మొత్తం ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చేసినాక ఫ్లేవర్ కోసమని కొత్తిమీర యాడ్ చేసింది లాస్ట్లో. సో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మనకి ఇప్పుడు అసలు సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. సో మా వైఫ్ లెగ్ పీసెస్ ఫ్రై కోసం అని ప్యాన్ పెట్టేసి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసింది. సో ఫ్రిడ్జ్లో పెట్టిన లెగ్ పీసెస్ తీసి సో అట్లా ప్యాన్లో లెగ్ పీసెస్ అనేది వేసిందనమాట. సో అయితే డీప్ ఫ్రై అవుతున్నాయి చూడండి. లెగ్ పీసెస్ 2 సైడ్స్ డీప్ ఫ్రై చేసుకుంటుంది. సో అట్లా డీప్ ఫ్రై అయినాక సో లెగ్ పీసెస్ అయితే రెడీ అయిపోయినాయి విత్ క్యాష్యూ నట్స్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్తో. సో ఇవో లెగ్ పీసెస్ అండ్ సో చికెన్ కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది అనమాట. ఇంకా కుమ్మేద్దాం. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.